హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో క్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి క్యాతన్ దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేదం, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. లాస్ట్ టైం మీతో వీడియో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కింద కమెంట్స్లో మీరు చెప్పిన కొన్ని టిప్స్ ఉన్నాయి. నీ పెయిన్స్కి మనం ఇంట్లో చేసుకునే విధంగా చిన్న చిన్న టిప్స్ మీరు చెప్పారు. సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ వాళ్ళే మళ్ళీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్కి మిమ్మల్ని టిప్స్ అడుగుతూ అండ్ మెడిసిన్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కమెంట్స్లో అడిగింది ఏంటంటే సయాటికా ఒకటి, అండ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ ఆర్థరైటిస్. సో ఇవాళ మనము ఆ టాపిక్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సయాటికా గురించి మాట్లాడదాం. అంటే సయాటికా అనేది అంటే ఎట్లా ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, అండ్ ఏ స్టేజ్ వరకు కూడా ఆయుర్వేదంలో ట్రీట్ చేయగలరు దాన్ని? అయితే సయాటికా అనేది బేసికల్లీ రూట్ కాజ్లో తీసుకుంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది. అంటే ఇక్కడ లివర్ గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్, దాని రూట్ కాజ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మజిల్స్, నర్వస్ సిస్టమ్, టెండన్స్. ఈ మూడు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సయాటికా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే బ్యాక్ పెయిన్ అనుకుంటారు. అంటే నడుము నుంచి ఒక పక్క ఒక కాలు అంటే హిప్ జాయింట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కింది దాకా వస్తుంటుంది. అంటే ఇక్కడ బోన్ రిలేటెడ్ సంబంధించింది కాదు అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అందరు ఏమనుకుంటారు బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఇది ఏం చేస్తారు, నేరుగా ఆర్థోపెడిక్స్ తోటి పోయి డైరెక్ట్గా ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐలో చాలా క్లియర్గా అండి బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే చాలా క్లియర్గా చూసుకోవచ్చు. నర్వస్ సిస్టమ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మజిల్కి సంబంధించి కానీ టెండన్కి సంబంధించింది కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కానింగ్లో పడవు. ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు మెడ పట్టుకుంటుందండి కొంతమందికి, నిద్రలో మెడ పట్టుకుంటుంది. 99% మెడ పట్టుకోవడం అంటే ఏంటి అంటే మన బాడీలో మన బాడీలో గాలి తత్వం ఎక్కువైపోయి గాలి అక్కడ పీడనం అనేది స్ట్రక్ అయిపోయి మెడ పట్టేసుకుంటుంది. అలాగే ఇలా కదిలిస్తే నొప్పి అవుతుంటుంది. అలాగే నేరుగా హాస్పిటల్కి వెళ్ళేసి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీస్తే ఇక్కడ మెడ ఇరిగిపోలే కదా నైట్ జస్ట్ గాలి ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల గ్యాస్ ప్రాబ్లం అయ్యి క్యాచ్ అయింది. ఇక్కడ జస్ట్ ఎక్స్రే చూస్తే ఏమీ తెలియదండి, కానీ ఎక్స్రే తీపిస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఎక్స్రే అవసరం లేదండి. అక్కడ జస్ట్ మనకు ఒక చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాడీలో విండ్ తగ్గించుకోగలిగితే చాలు, ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. లేదు అంటే కొన్ని యాక్యుపెంచర్ పాయింట్స్ ఉంటాయి, ఆ ప్రెషర్ పాయింట్స్ని జస్ట్ యాక్టివేట్ చేసుకుంటే కూడా తగ్గుతాయి. ఈ టాపిక్ మాట. కాకపోతే సయాటికా కూడా ఎలా ఉంటుంది అని అంటే మనకు ఏదో ఒక కాలుకి బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న నర్వ్ అనేది వీక్ అయిపోయి, అంటే ఆ సయాటికా నర్వ్ అనేది వీక్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి బోన్కి మధ్యలో ఉండే ఒక సయాటికా నర్వ్ని ఇట్లా ప్రెస్ చేస్తుంటుంది. ఏం ప్రెస్ చేస్తుంది? బోన్ ప్రెస్ చేయదండి మ్యాక్సిమము. అక్కడ ఉన్నదంతా కూడా మజిల్ టేర్ లాక్ అయ్యి ఒక మజిల్లో ఉండే నర్వ్ టేర్ అయిపోయి ఒక పక్క సైడ్ నుంచి పైనుంచి ఒక ఇట్లా సైడ్ వరకు సైడ్ నుంచి వస్తుంటుంది అనమాట. కరెక్ట్గా మీరు అక్యుపెంచర్లో ఏముంటుందంటే గాల్ బ్లాడర్ ఛానల్ అని ఉంటుంది, జీబీ ఛానల్. అది మీరు ఒకవేళ ఛానల్ చూస్తే సయాటికా పెయిన్ కూడా అలాగే వస్తుంటుంది. మీరు అక్యుపెంచర్ గాల్ బ్లాడర్ ఛానల్ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క ఎనర్జీ ఫ్లో చూస్తే మీకు ఈ పక్క నుంచి ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి కింది దాకా వెళ్తుంటుంది అనమాట, అరికాల దాకా వెళ్తుంది. ఆ లైన్ ఎక్కడెక్కడికైతే డ్రా అవుతుంటుందో అదే సయాటికా పెయిన్ కూడా అదే రూట్లో పెయిన్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సయాటికా అనేది బ్యాక్ బోన్కి సంబంధించింది కాదు, ఒక నర్వస్ సిస్టమ్కి, ఒక మజిల్కి, ఒక టెండన్కి సంబంధించింది. ఈ మూడు కూడా లివర్కి, గాల్ బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటుందన్న విషయము జనాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల సయాటికా కూడా ఆపరేషన్లు చేయించుకొని తగ్గించుకోలేకపోతున్నారు. కానీ చాలా ఈజీగా, చాలా సులువుగా మనము ఈ గత వీడియోలో ఎలా అయితే మోకాలకు కొన్ని టిప్స్ చెప్పి తగ్గించుకున్నారో జనాలు, సేమ్ అలాగే అండి. గుర్తుపెట్టుకోండి, సయాటికాని 2 కాళ్ళకు ఏదో ఒక లెగ్కి పెయిన్ మాత్రమే పైనుంచి కింది దాకా పారడం, అంటే అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్లో ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్లో వీక్ ఉండడం వల్ల, నర్వస్ సిస్టమ్ వీక్ ఉండడం వల్ల ఒక సయాటికా పెయిన్ వస్తుంది. ఇది నిజం చెప్పాలంటే ఒక డైజెషన్ వల్ల వస్తుంది. సరిగా డైజెషన్ కాకపోవడం వల్ల, అంటే లివర్ గాల్ బ్లాడర్ ఏంది అంటే డైజెషన్ ప్రాసెస్ని, మెటబాలిజం సిస్టమ్ని మొత్తం, అంటే మనం తిన్న ఫుడ్లకేంటి మొత్తం న్యూట్రిషన్స్ అన్నీ మనకు బాడీకి అందాలంటే
మనకు గాల్ బ్లాడర్ లివరే పనిచేస్తుంది. కాబట్టి ఈ టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించకపోవడం వల్ల ఏదో ఒక నర్వస్ సిస్టంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయి అక్కడ విండ్ ఎక్కువైపోయి ఆ పైనుంచి కింది దాకా కాలు పారడం కాకుండా నొప్పి అనేది వస్తుంది, విపరీతమైన సివియర్ పెయిన్ ఉంటుంది. ఇంత సివియర్ పెయిన్కి యాక్యుపెంచర్లో కానివ్వండి, ఆయుర్వేదంలో కానివ్వండి, న్యాచురోపతిలో కానివ్వండి చాలా ఈజీగా అనమాట. న్యాచురోపతి పద్ధతిగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పులుపు ఆపేసి చూస్తే 50% నొప్పి తగ్గిపోతుంది. యాక్యుపెంచర్లో ఒక పాయింట్ చెప్తాను, చాలా ఎక్సలెంట్ రెమెడీ సయాటికాకి ఎక్సలెంట్ రెమెడీ చెప్తాను, ఈరోజు గుర్తుపెట్టుకొని. గతంలో ఏ వీడియో అయితే చూసి మీరు కామెంట్స్ పెట్టారో, ఎలా అయితే నీ పెయిన్స్కి మీరు నొక్కి చూసి కామెంట్స్ పెట్టారో, అలాగే సయాటికా గుణంగా ఈరోజు నేను చెప్పే టిప్ని పాటించిన తర్వాతనే మీరు కామెంట్ పెట్టండి. మీ కామెంట్ 10 మంది చూసి నేర్చుకునేలాగా ఉండాలి. మీ కామెంట్ వచ్చేసి 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి తప్ప మీరు టైంపాస్ కోసం రీల్స్ చూసేలాగైతే మాత్రం కామెంట్ పెట్టకండి. రీలే చూడండి మీరు, మీకు అవసరం లేకపోతే. మీకు అవసరం అని అనిపిస్తే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన రెమెడీ పాటించిన తర్వాతనే కామెంట్ పెట్టండి. మనం గతంలో ఏం చెప్పాం, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బాడీ అని తీసుకున్నాం. ఇవి 2 కాళ్ళు, ఇవి 2 చేతులు, మధ్యలో ఉన్నాయి లెగ్స్, ఈ 2 చేతులు, ఇది తల భాగం, బాడీ ముందు భాగం, బాడీ వెనక భాగం. సయాటికా ఎక్కడ వస్తుందండి మనకు? 2 లెగ్స్, ఏదో ఒక లెగ్కి వస్తుంది. ఓకేనా? సయాటికా అంటే ఏంటి? హిప్ జాయింట్ నుంచి సైడ్ నుంచి వస్తుంది. ఓకేనా? ఇవి 2 కాళ్ళు అనుకున్నాం కదా మనం. ఈ 2 కాళ్ళు అనుకున్నాం మనం, గుర్తుపెట్టుకుని ఈ 2 కాళ్ళు అనుకున్నాం. ఈ 2 కాళ్ళ మధ్యలో నుంచి స్పైనల్ కార్డ్ ఉంటుంది మనకు. 2 కాళ్ళ మధ్యలో నుంచి బ్యాక్ సైడ్ లో స్పైనల్ కార్డ్ ఉంటుంది మనకు, స్పైనల్ బోన్ ఉంటుంది. ఈ 2 కాళ్ళ మధ్యలో సెంటర్ లో బ్యాక్ పెయిన్ నుంచి ఉంది, మీకు బ్యాక్ పెయిన్ ఉంది ప్లస్ సయాటికా ఉంది అన్నప్పుడు 4 ఫింగర్స్ ని ఇలా స్ట్రేట్ గా పెట్టేసి, నెయిల్స్ ఉండకూడదు, ఈ నెయిల్స్ ని ఇలా పెట్టి ఇలా ఒక 30 to 60 టైమ్స్ ఇలా డీప్ గా ప్రెషర్ ఇవ్వండి. డీప్ ప్రెషర్ ఇది స్పైనల్ కార్డ్ లో ఉండే సయాటికా నర్వ్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఒక 60 టైమ్స్ గట్టిగా డీప్ గా నాలి. ఇది స్పైనల్ కార్డ్. ఓకేనా? కరెక్ట్ గా దీని సెంటర్, ఈ 2 కాళ్ళ సెంటర్. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ లాజికల్ గా చూడాలి, చాలా లాజిక్ చూడండి. ఇది ఉంది కదండి, ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఇవి హిప్ జాయింట్, హిప్ యొక్క బాల్స్ ఇవి. ఈ 2 హిప్ బాల్స్, ఈ 2 చేతులు అనుకున్నాం కదా ఇవి మనము. ఇవి 2 కాళ్ళు, ఈ 2 చేతులు. చేతులకు కూడా ఇవి ఏంటివి? ఇవి భుజాలు, షోల్డర్స్. ఇవన్నీ 2 భుజాలు ఉన్నాయి, 2 హిప్ జాయింట్ ఉన్నాయి, ఈ 4 జాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ కింద 2 జాయింట్స్ ఉన్నాయి, పైన 2 జాయింట్స్ ఉన్నాయి. ఒక బాడీ స్ట్రక్చర్ తీసుకుంటే 2 భుజాలు ఉన్నాయి, 2 హిప్ జాయింట్ ఉన్నాయి, మధ్యలో బాడీ. ఇదంతా బ్యాక్ సైడ్ బాడీ, ఇదంతా ఫ్రంట్ సైడ్ బాడీ. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు సయాటికా అన్నప్పుడు ఏంటి? ఈ బాల్ ఉంది కదా, ఒకవేళ ఇది ఇలా తీసుకుంటే, లెఫ్ట్ హ్యాండ్ నే తీసుకుందాము, ఇది లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ లెగ్, ఇది రైట్ సైడ్ ఉంది చూడండి. మన బాడీకి ఇది రైట్ సైడ్ ఉన్నప్పుడు ఇది రైట్ హ్యాండ్, ఇది రైట్ లెగ్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ రైట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. ఒకవేళ కుడి లెగ్ అంటే కుడి లెగ్ సయాటికా రైట్ సైడ్ పెయిన్ ఉంది అంటే ఈ రింగ్ ఫింగర్ ని, లెఫ్ట్ సైడ్ లో రింగ్ ఫింగర్ ని, ఈ సరౌండింగ్ ఉంది కదా, ఈ రౌండ్ హిప్ జాయింట్ మధ్యలో నుంచి పెయిన్ వస్తుంది. మనం ఏం చేసినాము, ఈ రెండిటికి మధ్యలో ఒక 30 సెకండ్స్ డీప్ ప్రెషర్ ఇచ్చినాము. దాని తర్వాత ఒకవేళ ఈ బాల్ రౌండ్ ఉందా, ఈ బాల్ కి రౌండ్ గా కరెక్ట్ గా ఈ ఫింగర్ ని ఇలా పట్టుకొని లాగి ఇలా అనాలండి, గట్టిగా ఇలా పట్టి ఇలా లాగి ఇలా అనాలి. అందరు ఇలా పట్టి లాగుతారు, అలా కాదు, ఇలా క్యాచ్ చేయాలండి. లాకింగ్ సిస్టమ్ ఇది. ఒకసారి మా దగ్గరకు వస్తే మేము నేర్పిస్తాం పేషెంట్ కి, వాళ్ళు ఇంటికి వెళ్ళేసి చేసుకోవచ్చు. అందుకని ఇలా పట్టుకుంటే వదులుకోలేరు. మేము ఒకసారిగా ఇట్లా పట్టుకున్నామంటే మీరు ఇలా లాగితే కూడా రాదు మీకు చెయ్యి, అంత గట్టిగా పట్టుకుంటాం. దీంట్లో అంత గ్రిప్ ఉంటుంది. ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇలా అంటే వచ్చేస్తుంది. అదే ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కింది నుంచి లాక్ చేసి ఉంటాము, పై నుంచి లాక్ చేసి ఉంటాము, పైన ప్రెషర్ వేసి ఉంటాము. మీరు చెయ్యి వదిలించుకోవాలంటే కష్టం, అంత డీప్ ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఈ లెగ్ని ఇలా పట్టుకొని ఇలా ఒక 30 టైమ్స్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే లెగ్ని పట్టుకొని కొంచెం బ్యాలెన్స్ చేసినట్టు. అప్పుడు ఈ లెగ్ కూడా అంటే మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇక్కడ స్పైనల్ కార్డ్ నుంచి 2 నరాలు సపరేట్ అయ్యి రైట్ కు లెఫ్ట్ కు నర్వస్ సిస్టమ్ వస్తుంది. మనం రెండింటిని లెగ్స్ ని బ్యాలెన్స్ చేస్తాం. 2 లెగ్స్ ని ఇలా అని చెప్పేసి బ్యాలెన్స్ చేసి ఓన్లీ రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రింగ్ ఫింగర్ దగ్గర ఈ
రౌండ్ని డీప్ ప్రెషర్ చేస్తాం, ఇక్కడ డీప్ ప్రెషర్ ఇస్తాం, దీని చుట్టూ ఇట్లా రాస్తాం. ఓకే, రాసినప్పుడు ఇక్కడ ఉన్న నర్వ్ అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. విత్ ఇన్ 2 minutes కానీ ఇలా చేయగలిగితే మీరు 2 నిమిషాల తర్వాత మీ సయాటికా పెయిన్ చూసుకుంటే 90 to 100% తగ్గుతుంది. ఇది నేచర్ అండి. జస్ట్ ఇక్కడ ప్రెషర్ ఇవ్వడం వల్ల, జస్ట్ దాన్ని ఇలా ఇలా అనడం వల్ల అక్కడ అంత ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది అసలు? మరి మోకాళ్ళకి ఇక్కడ ఇలా నొక్కున్న తర్వాత ఎలా తగ్గింది అని అంటున్నారు అందరూ. కొన్ని వందల కామెంట్స్ కదా, అవును మేము చేసామండి తగ్గింది, మాకు చాలా బాగుంది సార్ అని చెప్పేసి అంటున్నారు కదా. అవును అంటున్నారు. ఎలా బాడీ ఇది ఇక్కడ దాకా బాడీ తీసుకున్నప్పుడు ఇవి 2 కాళ్ళు, ఇవి 2 చేతులు, ఇవి లెగ్స్ వచ్చేసి యాంకిల్ జాయింట్, ఇవి నీ జాయింట్, ఇవి హిప్ జాయింట్, ఇది వచ్చేసి రిస్ట్ జాయింట్, ఇది వచ్చేసి ఎల్బో జాయింట్, ఇది వచ్చేసి షోల్డర్ తర్వాత బాడీ ముంగట అటాచ్. ఎలా ఉంది? అదే మొత్తం ఇంకా బాడీ అంతా చేతుల్లోనే ఉంది. మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. మనం ఏం చూస్తే అదే అండి. పాజిటివ్గా చూసి చేస్తే పాజిటివ్. మీరు నెగిటివ్ థాట్ ఏదో చెప్తున్నాడని చూస్తే మీ కర్మ అనుకునాలి, అంతే అనుకునాలి. ఇంకా మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఆపరేషన్ల చుట్టూ చేసుకుంటే తిరిగితే కూడా తక్కువ కావు. రూపాయి ఖర్చు కానీ టెక్నిక్ చెప్తుంటే కూడా దాన్ని విలువ లేకుండా చేస్తే అంతే కదా, అనుభవించాల్సిందే కదా. కాబట్టి నేచర్ ఏం చెప్తుంది అనేది కూడా ఒకసారి వింటే ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం లేదు, ట్యాబ్లెట్ అవసరం లేదు, ఇంజెక్షన్ అవసరం లేదు. ఇప్పుడు అట్లాగే మరి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది చాలా మందికి, దానికి కూడా సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. మరి దానికి సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తే వచ్చిన కేసెస్ చూసాను నేను కూడా. విన్నారు కదా, చూసారు కదా. దాని తర్వాత ఏం చేస్తారు చెప్పండి ఒకసారి చూద్దాం. ఇంకేం చేస్తారు? సఫర్ అవ్వాలి, బెడ్ చచ్చిపోయినట్టు ఒక శవం లాగా బెడ్ మీదే ఉండాలి. యుక్త వయసులో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళ వయసులో స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేసుకొని బెడ్ మీద ఉండే పేషెంట్లు కొన్ని వందల వేల మంది ఉన్నారు. అంటే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది కూడా 50-50. స్పైనల్ కార్డ్లో ఒక్కసారి ఇంజురీ అయ్యింది, స్పైనల్ కార్డ్లో ఒక్కసారి ఆపరేషన్ చేశారంటే దాని రేటింగ్ ఫస్టే చెప్తారు మీకు. ఒక్క చిన్న నరం కూడా కట్ అయిందంటే కష్టం అండి కాలు రావడం అనేది కూడా ఫస్టే చెప్పి చేస్తారు. వాళ్ళకు కూడా గ్యారంటీ లేదండి. ఆపరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బాగా అవుతుంది అని అనుకుంటే సెక్యూరిటీ సంతకం పెట్టించుకుంటారు కదా. పెట్టించుకోకండి. ఆపరేషన్కి ముందు ఎందుకు సెక్యూరిటీ సంతకం పెట్టించుకుంటున్నారు? అన్నీ చెప్తారు, అన్నీ క్లియర్గా చెప్తారండి. మేము ఆపరేషన్ చేస్తాము, తర్వాత దేవుని ఇష్టం. డాక్టరే కదా దేవుడు. జనాలు నమ్ముకునేది ఏంది? దేవుని లాక్కున్నారండి మీరు అని చెప్తారు డాక్టర్. మంచిగా అయితే దేవుడు, అదే బాగాలేదనుకోండి అదే డాక్టర్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ అవేర్నెస్ కావాల్సింది జనాలకే. ఎవరికైతే నొప్పి ఉందో, ఎవరికైతే బాధ ఉందో ఖచ్చితంగా నేచర్ మీద అవగాహన కావాలి, ప్రకృతి మీద ఒక గ్రిప్ అవగాహన, మినిమం అవగాహన. ఎక్కువ అవసరం లేదు, ఓవర్ నాలెడ్జ్ అవసరం లేదు, మినిమం బేసిక్ నాలెడ్జ్ కావాలి. మన తాత ముత్తాతలు ఎవరు నడుము నొప్పిన ఆపరేషన్ చేయించుకోలేదు. 90 ఏళ్ళు అయితే కూడా నడుములు బాగున్నాయి, మోకాళ్ళు బాగున్నాయి, వాళ్ళ సయాటికా లేదు, బ్యాక్ పెయిన్ లేదు, ఏమీ లేదు. కింటల బస్తాలు మోసినరు. కింటల బస్తాలు వీపు మీద వేసుకొని మోసినప్పుడు రాని స్పైనల్ కార్డు సిస్టమ్ దగ్గర కూర్చుంటే స్పైనల్ కార్డు ప్రాబ్లం వచ్చిందని ఆపరేషన్ చేయించుకుంటున్నారు మీరు. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇట్లా కూర్చోవద్దు, ఇలా పడుకోవద్దు. అంటే బాడీ సిస్టమ్ అనేది మనకి ఇష్టం వచ్చినట్లు మనము మూమెంట్ ఇవ్వడానికి అనుకూలంగానే మన బాడీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఇది వెయిట్ లిఫ్ట్ చేయొద్దు, దీని మీద ఇటు సైడ్ పడుకోవద్దు అని ఎందుకు చెప్తూ ఉన్నారు? డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రతి ఒక్కటి కూడా బాడీలో ప్రతి పెయిన్ కూడా ప్రతి ఒక్కటి కూడా పోషక లోపం వల్ల వస్తుంది. మనం హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకుంటున్నాం, కానీ మనం తినేదంతా కూడా ఇండైజెషన్ ఫుడ్ తినడం వల్ల ఈరోజు బ్యాక్ పెయిన్, సయాటికా, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా వచ్చేదానికి రూట్ కాస్ వచ్చేసి డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోయినప్పుడే వస్తుంది. మీ డైజెషన్ బాగైతే మీకు పోషక లోపం వల్ల అన్ని ఆర్గాన్స్ అన్నీ బాగుంటుంది, బోన్ బాగుంటుంది, బోన్ మ్యారో బాగుంటుంది, టిష్యూ బాగుంటుంది, మొత్తం A to Z ఆర్గన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు టేస్ట్కి విలువ ఇచ్చి పులుపుకి కానీ కారంకి కానీ ఎక్కువ టేస్ట్ ఇచ్చేసి కొంచెం కన్నా స్పైసీ ఫుడ్ తిని కొంచెం హెవీ, ఈ మధ్య ఏమైపోయిందంటే ప్యాషన్, ప్రోటీన్ ఫుడ్ తినండి, ప్రోటీన్ తినండి. అయ్యా మీకు దండం పెడతా, ప్రోటీన్ తింటే హెవీ డైజెషను, హెవీ డైట్. ప్రోటీన్ అంటే ప్రోటీన్ బాడీకి కావాలి, పోషకాలు చెప్పుకొని ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలని చెప్పుకొని 30-40 ఏళ్ళ కింద ఎవరు తినలే. ఇప్పుడు ఎందుకు తింటున్నారు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు జిమ్లు చేస్తారుగా, 6 packs అవన్నీ, వాటి కోసం ఎక్కువగా తింటూ ఉంటారు కదా. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి, మంచి బాడీ బిల్డర్, హెవీ డ్రింకర్ కూడా,
మంచి తాగుతాడు, తింటాడు, జిమ్కి వెళ్తాడు, చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. ఆయనకు ఏదో ఒక ప్రాబ్లం వల్ల జిమ్కి వెళ్ళడం మానేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే ఆయన స్టమక్ వచ్చేసింది. ఎంత మంచి బాడీ బిల్డర్, స్టమక్ వచ్చేసింది. జిమ్ ఆపేసిన తర్వాత ఆయాసం ఎక్కువైంది, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి తెలుసా? ఆయన జిమ్ చేసేటప్పుడు అడిషనల్గా హెవీ ప్రోటీన్, బోన్ మ్యారో పెరిగేదానికి, కండలు మజిల్స్ పెరిగేదానికి ప్రోటీన్ ఎక్కువ తిని ఇండైజెషన్ వల్ల ఎక్కువ ప్రోటీన్ తిన్నప్పుడు స్పైనల్ కార్డ్ మీద వెయిట్ పడుతుంది, కిడ్నీస్ మీద ఓవర్లోడ్ అవుతుంది. మరి ఇంతమంది తింటున్నారు కదా ప్రోటీన్ పౌడర్, ఇంతమంది వాడుతూ ఉన్నారు కదా, జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రోటీన్ షేక్ తీసుకుంటారు. నా జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా నా దగ్గరకు ఒక్కసారి రండి. ఒక్క ప్రెషర్ పాయింట్, మర్మకళ అని ఉంటుంది. మర్మకళ, ఈ మర్మకళలో 108 మర్మ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ దగ్గర నొక్కితే అబ్బా 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 అని ఏడ్చే వాళ్ళని చూపిస్తారండి. జిమ్ చేయడం, కండలు పెంచడం గొప్ప కాదు, మన స్ట్రెంత్ ఎంత ఉందని చూసుకోవడము, మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది కావాలి కదా. కండలు పెంచినంత మాత్రం నువ్వు ఫిట్ అని ఎలా చెప్తావు? కండలు పెంచుకొని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. జిమ్ చేసుకుంటే ఎందుకు చచ్చిపోతున్నారు కొంతమంది? హెవీ ప్రోటీన్ వాడడం వల్ల, డైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, గుండెపోట్లు వస్తున్నాయి. అయితే ప్రోటీన్ పౌడరే తీసుకోవద్దంటారా? ఇప్పుడు వెజిటేబుల్స్లో ప్రోటీన్ లేదా? అడిషనల్గా ప్రోటీన్ మనకు ఎందుకు అవసరం చెప్పండి ఒకసారి. మన తాత ముత్తాతలు అంతా కూడా ఇదే పప్పు దినుసులు తిని మంచి ప్రోటీన్ తిన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఫుడ్లో దొరకట్లేదు కదా ప్రోటీన్. ఏం పాడైందండి? ఇప్పుడు 40 ఏళ్ళ కింద ఉన్న ఫుడ్ ఇప్పుడు లేదా? తిని జీర్ణించుకునే కెపాసిటీ లేదని చెప్పండి మీరు. 40 ఏళ్ళ కింద సోయాబీన్స్ ఉన్నాయి, బ్రౌన్ చనా ఉంది, పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి, చిక్కుడుగా హై ప్రోటీన్, చిక్కుడుగా కిడ్నీ బీన్స్ చిక్కుడుగా అండి, హై ప్రోటీన్, ఫ్రెష్ ప్రోటీన్. మీరు 300 గ్రాములు చిక్కుడుగా తింటే మీకు కావాల్సిన పోషక లోపాలు అన్నీ కూడా పోతాయి. కాల్షియం ప్రాబ్లం పోతుంది, బోన్ మ్యారో మంచిగా ఉంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, విత్ ఇన్ 2 అవర్స్లో డైజెషన్ అవుతుంది. అలాంటి ఫుడ్ పెట్టుకుని వెజిటేరియన్స్ ఎంత మంది ఉన్నారని, ఎగ్ తింటేనే బాగుంటుంది, నాన్ వెజ్ తింటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకొని తినే వాళ్ళంతా కూడా హెల్తీగా ఉన్నారని చెప్పండి. అన్ని పోషకాలు తిని పోషక లోపం, విటమిన్ డి ప్రాబ్లం అంటారు. అన్ని తిని విటమిన్ B12 ప్రాబ్లం అంటారు. అన్ని ఎందుకు చెప్పండి? మరి తినేది డైజెషన్ కానప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్. తిన్నది డైజెషన్. కొంచెం తోటకూర వేసుకొని, ఇంత పప్పు వేసుకొని తినండి, మీకు పోషక లోపం వస్తుందో చూస్తా నేను. కొంచెం తోటకూర వేసుకొని, ఒక పప్పులు వేసుకొని మంచిగా వేసుకొని తినండి, పోషక లోపమే లేదు. ఇవన్నీ కూడా మనకు అవేర్నెస్ లోపం వల్ల ఈరోజు కార్పొరేట్ లెవెల్లో ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ చెప్పుకొని తినడం వల్ల ఈరోజు కిడ్నీలు డ్యామేజ్ చేసుకుంటున్నాము. కాబట్టి బ్యాక్ పెయిన్కి కూడా చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఈ 2 కాళ్ళ మధ్యల నుంచి బ్యాక్ పెయిన్కి జస్ట్ ఈ ఒక్కటి అంతే. ఎలాంటి ప్రోటీన్ ఫుడ్లు వాడకండి. కొన్ని ప్రెషర్ పాయింట్స్, ఓకేనా, కొన్ని నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి అశ్వగంధ, శిలాజిత్తు ఇలాంటివన్నీ కూడా మన బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ని బాగు చేసేదానికి ఉంటాయి, నొప్పిని తగ్గించేదానికి కాదు. బ్యాక్ పెయిన్ ఆయుర్వేదంలో నొప్పులకు మెడిసిన్స్ లేవు. నొప్పిని తగ్గించే ఆర్గన్స్ ఏముంటాయి మనకు అంటే, ఏ ఆర్గన్ వల్ల మనకు నొప్పిని జయించే ఆర్గన్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, బ్యాక్ పెయిన్ ఉంది. ఈ బ్యాక్ పెయిన్లో స్పైనల్ కార్డ్ అంటే కిడ్నీ రిలేటెడ్కి సంబంధించింది. వాటర్ కరెక్ట్గా తాగితే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. వాటర్ తాగే పద్ధతి కూడా ఈరోజు జనాలు మర్చిపోయారు. గడ పైనుంచి తాగడం వల్ల ఇంటెస్టైన్ మీద మొత్తం కూడా, స్టమక్ మీద కానివ్వండి, థైరాయిడ్ గ్లాండ్ మీద కానీ, కిడ్నీస్ మీద ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అయ్యి ఈరోజు మొత్తం కూడా స్పైనల్ కార్డ్ అంతా వీక్ అవుతుంది. చిన్న వయసులో స్పైనల్ కార్డ్ రోగాలు ఏంటండి నాకు అర్థం కాదు. చిన్న వయసులో విటమిన్ ప్రాబ్లం ఏంటి? విటమిన్ డి ప్రాబ్లం 20 ఏళ్ళకి ఎలా వస్తుంది? డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. ఏం తినాలి, ఎలా తినాలి, ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఏం తినకూడదు, ఏం తినాలి, మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇవే చెప్తామండి మేము. అసలు బ్యాక్ పెయిన్కి ఈ రెండు ఫింగర్స్ మధ్యలో ఇది పెడితే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. సివియర్ బ్యాక్ పెయిన్ దీని మీద ఒక 4 ఫింగర్స్ ఇలా పెట్టేసి ఒక డీప్ ప్రెషర్ ఇస్తే తగ్గిపోతుంది. చెక్ చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టి చూడండి మీరు. కాదు, ఇప్పుడు డాక్టర్స్ చెప్తారు దీంట్లో స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి, 4th స్టేజ్కి వెళ్తే సర్జరీ చేయాలని. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రెషర్ పాయింట్ 4th స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా రికవర్ అవుతుందా? స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయిపోయి 2 కాళ్ళు చచ్చిబడిపోయిన వాళ్ళకు కూడా పనికి వస్తుంది. 2 కాళ్ళు చచ్చిబడిపోయిన వాళ్ళకు కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. కాబట్టి ఈ ప్రెషర్ పాయింట్స్ని కాకుండా ఆయుర్వేదాలు కూడా రూట్ కాస్ ఏం చెప్తుంది. కప్పింగ్ థెరపీ చేస్తాం బ్యాక్ పెయిన్ వాళ్ళకు. అక్కడ మజిల్ టేర్ అయి ఉంటుంది కొంతమందికి. కప్పింగ్ థెరపీ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న మజిల్స్ అన్ని కూడా క్యాచ్ అయినవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది, ఈజీగా కవర్ అవుతుంది.
అలాంటివి ఎన్నో టెక్నిక్స్ ఆల్టర్నేట్ థెరపీస్లో ఆయుర్వేదంలో యాక్యుపంచర్లో న్యాచురల్ థెరపీలో ఎన్నో ఉన్నాయి అట్లా. మేము ఏం చేస్తున్నాము, ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తాము, యాక్యుపంచర్ చేస్తాము, ప్లస్ న్యాచురోపతి డైట్ చెప్తాము, ఏం తింటే బాగుంటుంది, ఏం తినకపోతే బాగుంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. అన్ని టాబ్లెట్లు వేసుకొని నేను అన్ని తింటానంటే ఏదో ఒక రోజు ఆపరేషన్ తప్పదు మీకు. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఇప్పటివరకు సర్జరీ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ అలాంటి చేస్తారా? వాళ్ళకు కూడా ఖచ్చితంగా మనకి ఏదో ఒక సొల్యూషన్ ఉంది, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఇప్పుడంటే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, సెట్ అవ్వట్లేదు అని అంటే యుద్ధాలు చేసినప్పుడు ఎలాంటి ఎలాంటి యుద్ధాలు జరిగినాయి రాజుల కాలంలో. అలాంటి వాళ్ళు చనిపోలేదండి, దాన్ని సర్వైవ్ అయ్యి ఎలా బయటపడ్డారు అనేది ఒకసారి గుర్తించుకోండి. యుద్ధాలు అంటే ఒకప్పుడు జిమ్ కన్నా ఎక్కువ బలిష్టంగా ఉండేది ఒక్కొక్కప్పుడు. యుద్ధ వీరులు అంటే ఎలా ఉండేది ఒకసారి చూడండి మీరు, ఎంత బలిష్టంగా ఉండేది. 100 ఏళ్ళు వాళ్ళ హెల్త్ ఎంత ఇంటర్నల్ ఆర్గన్స్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుని అప్పుడు తిన్న ప్రోటీన్ పేర్లు చెప్పండి. ఇప్పుడు నాకు యుద్ధ వీరులు తిన్న ఫుడ్ ఏందో చెప్పమని చెప్పండి. ఇప్పుడు అలాంటి డైట్ ఇప్పుడు పెట్టండి, అది అలాంటి డైట్ ఇప్పుడు జీర్ణించుకునే కెపాసిటీ ఇవ్వండి, చూద్దాం. యుద్ధ వీరులకు ఉన్న శక్తి ఇప్పుడు జిమ్ బాడీకి వెళ్ళేసి 6 ప్యాక్ చేసుకునే వాళ్ళ బాడీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే అప్పుడు తిన్నది మామూలుగా ఇవే ఆకుకూరలు, కూరగాయలు ఏమున్నాయండి అప్పుడు, ఏమున్నాయి అప్పుడు? మసాలాలు ఉన్నాయా, నూడిల్స్ ఉన్నాయా, ప్రోటీన్ ఫుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయా? ఇవే ఆకుకూరలు, ఇవే పప్పు దినుసులు, ఇవే కదండి. అప్పట్లో నాన్ వెజ్ తినేది అప్పట్లో కూడా ఎప్పుడు తినేది, ఎవరు తినేది తెలుసా? నాన్ వెజ్ అనేది వేటాడే వాళ్ళు మాత్రమే తినాలి. వేటాడే ఒక వేటాడాలంటే ఎంత పరిగెత్తాలి తెలుసా? అంత ఫిజికల్ శక్తి ఉంటేనే వేటాడి ఒక జింకను కొట్టుకొని వచ్చి, ఒక మేకను కొట్టుకొని వచ్చి, ఒక కుందేల్ని కొట్టుకొని వచ్చి తినేది. ఇప్పుడు 5 స్టార్ హోటల్ కూర్చొని తింటున్నాం. తినడం గొప్ప కాదు, జీర్ణించుకోవడం గొప్ప. మీ జీర్ణశక్తి బాగున్నప్పుడు రాయి ఆడుకుంటూ పిల్లలు, చిన్నపిల్లలు ఒక 40 ఏళ్ళ కింద పిల్లలు ఆడుకుంటూ మట్టి కింద రోజులు. ఇప్పుడు మరమరాలు తింటే కూడా జీర్ణం అవ్వట్లేదు. మీ జీర్ణశక్తి ఎలా ఉందో తెలుసుకోండి. సార్ చాలామంది చెప్తారు, సార్ నా జీర్ణశక్తి చాలా బాగుంది సార్, తింటాను ఫ్రీగా మోషన్ పోతుంది సార్. మరి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? విటమిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? విటమిన్ B12 ప్రాబ్లం, విటమిన్ ఎన్ని ఉన్నాయండి అసలు చెప్పుకుంటూ పోతే. అవును, ఒక్క డైజెషన్ మీద ఆధారపడి ఉంటుంది అనేది ఎవరికి ఎంతమందికి తెలుసు? ఈ డైజెషన్ ప్రాబ్లంతోనే విటమిన్ డెఫిషియన్సీ అయితే అంతే కదండి. మరి మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి విటమిన్స్ ఫుడ్ తిన్నారంటే మన బాడీకి అందినప్పుడు పోషక లోపాలు ఎందుకు వస్తాయండి మనకు? అది జీర్ణం కాకుండా తిన్నది తిన్నట్టు మోషన్కి పోయినప్పుడే ఈ పోషక లోపం వస్తుంది. ఇంత చిన్న డైజెషన్ని మంచిగా పెట్టుకుంటే సరిపోయేదానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఏ డిసీజ్ అయినా సరే ఫస్ట్ రూట్ కాస్ట్లో మేము డైజెషన్ని సరి చేస్తాం. ఎందుకు తెలుసా? అంటే ఆయుర్వేద మందులు కూడా జీర్ణించుకోవాలి. ఆయుర్వేద మందులు వేసుకున్నట్టు తిన్నది తిన్నట్టు మోషన్ పోతే కాదు కదా. ఆయుర్వేద మెడిసిన్స్, ప్రతి మెడిసిన్ మీ జీర్ణశక్తిలో కలిసిపోయినప్పుడే అవి మన బాడీకి అబ్జర్వేషన్ అయ్యి మంచిగా ప్రోటీన్స్ అంటే ట్యాబ్లెట్ల యొక్క స్ట్రెంత్ కూడా మన నరాల్లో చొచ్చుకుపోయినప్పుడే మనకు అన్ని ఆర్గన్స్కి స్ట్రెంత్ వస్తుంది, రూట్ కాస్ నుంచి తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడాలి. మరి జీర్ణక్రియ మంచిగా ఉంచుకోవాలి అని అంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది అంబ్లికల్ అండి, మనకి దీని చుట్టూ అంటే బొడ్డు చుట్టూ కూడా మనకు స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. జీర్ణశక్తిని అంటే జీర్ణించుకునే కెపాసిటీ యొక్క మన హై టెంపరేచర్, ఎలాంటి ఫుడ్ అయినా సరే ఆ స్మాల్ ఇంటెస్టైన్లో హై టెంపరేచర్కి డైజెషన్ అయిపోయి దాని పోషక లోపాలు అన్నీ కూడా ఏ పోషకాలు ఎక్కడ కావాలని, ఏ ఆర్గన్స్ కావాలని సపరేట్ చేసేదంతా కూడా మనకు స్మాల్ ఇంటెస్టైన్. అదొక్క జఠరాగ్ని అంట మనం. ఆ జఠరాగ్ని ఒక్కటి మంచిగా ఉంటే షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, స్పైనల్ కార్డ్ లేదు, బ్యాక్ పెయిన్ లేదు, ఏది లేదండి. ఒక్క జీర్ణశక్తిలో స్మాల్ ఇంటెస్టైన్ మంచిగా పెట్టుకుంటే చాలు. అది పగలపూట యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఒకప్పుడు మార్నింగ్ హెవీగా డైట్ తినేది, ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు హెవీగా డైట్ తింటున్నాం. మార్నింగ్ డైట్ హెవీగా తిన్నప్పుడు డే అంతా నువ్వు కష్టపడడం వల్ల నీ జీర్ణం అనేది తొందరగా అవుతుంది. నైట్ ఈవినింగ్ నువ్వు రెస్ట్ చేసుకునే టైంలో నువ్వు హెవీగా తింటే ఎలా జీర్ణం అవుతుంది? నైట్ హెవీగా తినడం ఆపేసి చూడండి, మీ జీర్ణశక్తి స్లోగా బాగవుతుంది. ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది, రివర్స్ అయిందండి. ఒకప్పుడు మార్నింగ్ హెవీగా తినేది, మధ్యాహ్నం మోడరేట్గా తినేది, ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ లాగా తిని పడుకునేది. కానీ ఇప్పుడున్న జీవన విధానంలో మార్నింగ్ 2 ఇడ్లీ తింటాడు, మధ్యాహ్నం అది ఏదో జాబ్లో వెళ్ళి తిన్నట్టు లంచ్ తింటాడు, ఈవినింగ్ ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయి ఫుల్ బిర్యానీ తింటాడు. అంత తింటే రాత్రి ఎవరికి జీర్ణించాలండి? అసలు బాడీకి ఏం పని లేదా?
సాయంత్రం అయితే ఆవులన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి, ప్రశాంతంగా నెమరేసుకుంటా తింటాయి అంతే. ఆవులు కూడా, జంతువులు కూడా నైట్ తిండి తింటాయి ఆవులు. నైట్ ఆవు దగ్గరికి వెళ్ళేసి ఇంత మేతేయండి, ముట్టవు. పగలంతా దాని పని ఒకటే, పగలంతా కష్టపడి తినాలి, సాయంత్రం కానీ నెమరేసుకుంటూ ఉండాలి అంతే. పగలంతా తిన్నది నైట్ అంతా నెమరేసుకుంటూ తినాలి. దానికి ఆవు యొక్క గుణం మనకుంటే అదే ఆవు వల్ల ఎన్నో పోషక లోపాలన్నీ కూడా పోతాయి. పంచామృతం ఆవు వల్ల ఎన్నో గొప్పలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా బ్యాక్ పెయిన్కి, సయాటికాకి, ప్లస్ నెక్ పెయిన్కి, వీళ్ళన్నిటికీ కూడా రూట్ కాస్ నుంచి కరెక్ట్గా చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చే, పోషక లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే తప్ప చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మేజర్గా అనుకోకండి. ఒక బ్యాక్ పెయిన్ వస్తే ఎంఆర్ఐ తీయాలి 7,000 పెట్టి 10,000 పెట్టి, 700 పెట్టి మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోయే రోగాలు అంటే ఇవన్నీ. డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటే ఈజీగా ఒక రకమైన పప్పు, ఒక ఆకుకూర రోజు ఎలా ఎందుకు వస్తాయండి విటమిన్స్ ప్రాబ్లమ్స్? మీ జీర్ణశక్తి అంటే మార్నింగ్ టైంలో తిని చూడండి, 9 లోపల తినండి, 9 లోపల తిని చూడండి, ఒకసారి ఒక నెల రోజులు తిని చూడండి, మీ డైజెషన్ సిస్టమ్ ఎట్లా బాగుంటుంది లేదు చూడండి. సో నెక్ పెయిన్ కి కూడా డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం, అన్నిటికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే అక్కడ హార్మోన్స్ అన్నిటి, అక్కడ నర్వస్ సిస్టమ్ అంతా కూడా జామ్ అయిపోయి అక్కడ పోషక లోపం వల్లనే వస్తాయి. ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా చెయ్యి పెయిన్ చెప్తూ ఉంటారు, ఇదంతా తిమ్మిరెక్కుతుంది అని, ఇక్కడ పెయిన్ వస్తుందని. నెక్ పెయిన్ వచ్చే వాళ్ళకి ఒక్కటే అండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా నెక్ పెయిన్ నుంచి ఇలా తలంతా పట్టేసుకొని ఇలా లాగుతూ చెయ్యి దగ్గరికి వచ్చింది అంటే బాగా గుర్తుపెట్టు, ఇది తల భాగం, 2 కాళ్ళు 2 చేతులు చెప్పాము, ఇది తల అని చెప్పాము. ఇది తల ముందు భాగం ఫేస్ సైడ్, ఇది వెనక భాగం. ఓకేనా? వెనక భాగం నెక్ ఉంది, ఇది వెనక భాగం. నేను పట్టుకునే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా కదా, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నామంటే వదలలేమండి మనం. చెయ్యి పేషెంట్ లాగితే కూడా మేము వదలమండి. ఇలా పట్టుకున్నామంటే అంతే, ఇంకా గట్టిగా ఇలా ఒక 60 టైమ్స్ ఇలా అనండి. ఒక 60 టైమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఇలా నొక్కాలి, ఇలా నొక్కాలి. ప్రెషర్ ఇది పట్టుకొని ఇలా ప్రెషర్ తోటి నొక్కాలి. ఈ చేతితోటి ఇలా పట్టుకుంది, ఇలా ఒక 30 సెకండ్స్ అనాలి. ఇలా ఒక 30 సెకండ్స్ అంటే మీ నెక్ పెయిన్ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. తగ్గకపోతే అడగండి నాకు. ఎలా తగ్గదో నేను చూస్తారండి. అది కూడా ఏ గ్రేడ్ లో ఉన్న నెక్ పెయిన్ కూడా అసలు నెక్ బెల్ట్ వేసుకొని వస్తారండి కొంతమంది. ఫస్ట్ డే బెల్ట్ తీపిస్తా, ఫస్ట్ వచ్చిన సెకండ్ ఫస్ట్ బెల్ట్ తీస్తే లోపలికి రానని చెప్తాను నేను. వెళ్ళేటప్పుడు నొప్పి ఉండదండి, ఈ టెక్నిక్ చేసి పంపించేటప్పుడు నొప్పి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మోకాల నొప్పులు కూడా ఇలా చేసుకునే కదా తగ్గించుకుంటున్నారు అందరు, నా వీడియోలు చూసిన తర్వాత. ఇది కూడా అంతే అండి. ఇది నెక్ ప్రాబ్లంకి, ఇది బ్యాక్ పెయిన్కి, ఇది సయాటికాకి. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సయాటికా చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు అండి ఇవన్నీ. కాబట్టి రూట్ కాస్ నుంచి ఆయుర్వేద చూస్తాము, రూట్ కాస్ నుంచి యాక్యుపంచర్ చేస్తాము, రూట్ కాస్ నుంచి న్యాచురోపతి కూడా ఎలాంటి పద్ధతులు చెప్పాలి, ఎలాంటి డైట్ తినాలనేది కూడా చెప్పి ఇవన్నీ సమభాగంలో చెప్పి పేషెంట్ని తగ్గిస్తాము. ట్యాబ్లెట్ వేసుకో, లేదంటే ఆపరేషన్ చేసుకో. మా దగ్గర ట్యాబ్లెట్ వేసుకొని ఆపరేషన్ చేసుకున్న తర్వాతనే పేషెంట్స్ వస్తారు. అన్నీ అయిపోయిన తర్వాతనే వస్తారు మన దగ్గరికి. ఇప్పుడు నెక్ పెయిన్ కి మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇలా చేసుకోవాలని, చేసుకున్నాక ఈ తిమ్మిరి ఇదంతా తగ్గిపోతుందా, సెట్ అవుతుందా? కొంతసారి బల్జ్ అంటారు కదా, 2 నిమిషాల పోతుంది. 2 నిమిషాలు. మరి వాపు అవంతా కూడా పోతుందా? పోతుందండి. వాపు అంటే ఏంది, అక్కడ ఉన్న మజిల్స్ లో విండ్ ఎక్కువైంది, గాలి ఎక్కువై స్వెల్లింగ్ లాగా అనిపిస్తుంది. అలాంటి స్వెల్లింగ్ కూడా పోతుందండి మాకు. కాబట్టి రూట్ కాస్ తెలుసుకుంటే చాలా ఈజీ, రూట్ కాస్ తెలియకపోతే చాలా కష్టం. కాబట్టి రూట్ కాస్ నుంచి ఏదైనా డిసీజ్ తగ్గించుకోవాలనుకుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆపరేషన్ చేయించుకోండి అంతే. ఓకే, ఇక ఆర్థరైటిస్కి సంబంధించి మాట్లాడుకుందాం. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా కమెంట్స్ చేశారు మాకు, అదేంటి ఇట్లాగే ఇంట్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ చెప్పండి అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది చెప్పండి అని. చూడండి, ఆర్థరైటిస్ అంటే ప్రెషర్ పాయింట్స్ అంటూ ఏముండవండి. అంటే వాళ్ళకు ఒక్కొక్క జాయింట్లో పెయిన్స్ ఉంటాయి. ప్రతి జాయింట్లో ఈ జాయింట్ ఈ ఫింగర్స్ కూడా ఇట్లా మార్నింగ్ లేస్తే ఫింగర్స్ ఇట్లా అవ్వండి, ఇలా స్ట్రక్ అయిపోయి ఉంటాయి, మూమెంట్స్ ఉండవు వాళ్ళకు. ప్రతి జాయింట్లో పెయిన్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువై ఉంటుంది వాళ్ళకు. కిడ్నీ రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువైపోయి కిడ్నీ రిలేటెడ్ పోషకాల లోపం వల్ల కిడ్నీ రిలేటెడ్ మీద అంటే యూరిక్ యాసిడ్స్ ఎక్కువ అవడం, బ్లడ్ ప్యూరిఫై కాకపోవడం వల్ల ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. వాళ్ళకు బాడీ ఓవర్ హీట్ ఉంటుంది. ఆయుర్వేదంలో ఏం చేస్తాము, హీట్ని తగ్గించి గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించి నర్వస్ సిస్టమ్కి స్టిమ్యులేట్ చేసే మెడిసిన్స్ శిలాజిత్, అశ్వగంధ, ఈ 2 మిక్స్ చేసే ఒక ఫార్ములా ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది మా దగ్గర. ఇలాంటి వాటికి ఆర్థరైటిస్కి కొన్ని రూట్ కాస్ నుంచి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పల్లెరుగా చూర్ణం ఉంటుంది, గంధక రసాయనం ఉంటుంది. ఇట్లా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే
రూట్ కాస్ నుంచి ఇది ఒక్క రోజులో తగ్గదండి ఇది. అంటే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ ట్యాబ్లెట్లు ఏమేమి వాడుతుంటారు తెలుసా అండి? ఒక స్టెరాయిడ్ వాడుతుంటారు, ఒక పెయిన్ కిల్లర్ వాడుతుంటారు, ఒక యాంటీబయాటిక్ వాడుతుంటారు, ఒక మల్టీవిటమిన్ వాడుతుంటారు, ఇట్లా ఒక 5-6 కాంబినేషన్స్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఏ ఒక్క రోజు ట్యాబ్లెట్ మానేస్తే వాళ్ళు బెడ్ మీద పడుకొని బెడ్ నుంచి లేవని కూడా లేవడు. అంత సివియారిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్యాబ్లెట్ వేసుకుంటేనే తిరగాలి, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు కూడా రూట్ కాస్ నుంచి మనం అంతా కూడా నాడి చూసి రూట్ కాస్ నుంచి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కరెక్ట్ 3 to 4 monthsలో వాళ్ళకు కూడా పర్మనెంట్గా తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి ఈ శిలాజిత్కి సంబంధించి ప్లస్ మంచి మంచిగా పెయిన్స్ కాకుండా హీట్ని తగ్గించి ఇక్కడ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేదానికి శిలాజిత్ అశ్వగంధ ట్యాబ్లెట్ చాలా రేర్గా కాంబినేషన్ మేమే ప్రిపేర్ చేస్తాం. ఈ 2 కాంబినేషన్లు విడివిడిగా చూస్తారు అందరు, కానీ ఈ 2 కలిపినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏనుగు పల్లెరుగా అంటాం, ఏనుగు అంత బలం వచ్చే ఏనుగు పల్లెరుగా గోక్షూర్ అంటారు. అటువంటి మెడిసిన్స్ ఇవ్వడం కూడా ఏనుగు లాంటి బలం వచ్చే మెడిసిన్స్ ఉన్నాయండి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా ఖచ్చితంగా రూట్ కాస్ నుంచి ఖచ్చితంగా పర్మనెంట్గా తగ్గే అవకాశాలు చాలా మన 1000 మంది ఉన్నారండి మన దగ్గర. కొంతమందికి ఇట్లానే వంకర్లు అయిపోయి ఉండడం కూడా చూసాను. మరి నార్మల్ అయిపోతాయా? అవన్నీ తగ్గిపోతాయి, ఫ్రీ అయిపోతాయి. అంత హ్యాండ్స్ ఒక ఆయిల్ కూడా ఇస్తాం, నారాయణ తైలం అని చెప్పేసి ఒక వేప నూనె ఇస్తాం. అవన్నీ కూడా మనం ఇవ్వడం వల్ల కూడా ఫింగర్స్ ఫ్రీ అయిందే కాకుండా వాటి ఫింగర్స్ లో మూవ్మెంట్ అనేది కూడా ఫ్రీ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న హీట్ కూడా జనరేట్ అయింది, అదంతా కూడా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రూట్ కాస్ నుంచి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.